ఇటీవల తమిళనాడు క్యాబినెట్లో త్రిష డిప్యూటీ సీఎం అవుతుంది, త్రిష క్యాబినెట్లో వెళ్తుంది అని మీరు 2-3 వీడియోస్లో చూశారు. ఈ రాసులు గ్రహాలు నక్షత్రాలు ఇతరత్ర లాంటివి అని అనుకుంటా. ఇప్పుడు త్రిష గారు అక్కడ క్యాబినెట్లో వెళ్తాంటున్నారు. మరో జయలలిత అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఎప్పుడో చెప్పాయి, ఆనాడు ఎంజీఆర్ జయలలితను చూశారు, ఇప్పుడు విజయ్ని త్రిషని చూస్తారు అన్న. తెలంగాణ రాష్ట్రంలో మేము చెప్పుకోదగ్గ పేరు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన యొక్క ప్రతాపం చూపించగలడా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో? ప్రతాపం చూపించడానికి ఆస్కారం లేదు, కానీ ఆంధ్ర కూటమి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడుతుందా? నేను వెళ్ళినా ఆ కుర్చీలో కూర్చున్నా నాకు వచ్చే దిక్కుమాలిన ఆలోచన ఏమిటయ్యా అంటే నేను బాగుంటా, నా వాళ్ళు బాగుంటా. అలా అయితే బీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ కలవచ్చు. ఒకళ్ళది ఆవేశం, ఒకళ్ళది ఆలోచన. ఈ ఇద్దరు కలిస్తే కృష్ణార్జునులు కలిసి కాండవ దహనం చేసినట్టుగా వీళ్ళిద్దరూ కలిసి రేపు తెలంగాణలో ప్రభుత్వాన్ని పెడితే. గురుగారు, ఇప్పుడు తెలంగాణలో జనసేన ప్రతినిధిగా ఏమైనా చిరంజీవి గారు వస్తారా? ఎందుకు రాకూడదు? వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ఇవాళ పరిచయం అక్కర్లేని పేరు, జ్యోతిష్య శాస్త్రం అంటే ఆయన పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. అలాంటి ప్రముఖ వ్యక్తి బ్రహ్మశ్రీ రాఘవ్ శర్మ గారు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. సో ఆయన అడిగి మరిన్ని భవిష్యవాణికి సంబంధించిన విషయాలు, రాజకీయాలకు సంబంధించిన విషయాలు, యూత్కి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకుందాం. రాఘవ్ శర్మ గారు నమస్కారం. శుభాశీస్సులు నాన్న. మీ గురించి పొగడాలంటే అసలు ఒక పాయింట్ ఉంటే ఒక లైన్లో చెప్పేయచ్చు గురువుగారు, 2 పాయింట్లు ఉంటే 2 లైన్లో చెప్పేయచ్చు. కానీ చాలా ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే. ప్రముఖ జ్యోతిష్యులు, మీరు చెప్పిన మాటలు ఖచ్చితంగా జరుగుతున్నాయని చెప్పను, ఏమని చెప్పను, అసలు ఏ విధంగా పొగుడుతూ చెప్పను. సో దానికోసం కేవలం జస్ట్ ఒక పేరు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9+ న్యూస్ యాజమాన్యానికి, అలాగే ఈ సాంకేతిక బృందానికి, అలాగే ఎంతోమందికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి విషయాలన్నీ బాహ్య ప్రపంచానికి తీసుకొచ్చే క్రమంలో మీలాంటి యాంకర్స్ టీమ్కి అందరికీ నాన్న నారసింహుడి ఆశీస్సులు అందిస్తూ, సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా, డాక్టరు, బ్రహ్మశ్రీ ఇవన్నీ పక్కన పెడితే ఒక సాధారణమైన వ్యక్తి రాఘవ శర్మగా పరిచయం చేసుకుంటున్నాను. నేను అపర సిద్ధాంతనో అపర జ్యోతిష్యున్నో మాత్రం కాదు, ఇది మాత్రం వాస్తవం. కాబట్టి నేను ఒక సాధారణమైన వ్యక్తినే, నన్ను సాధారణంగానే చూడండి. మేధావులు మొండివాళ్ళు అంటారు గురువుగారు. ఇంకో విషయం అంటే మేధావులు వారి యొక్క పొగడతను కూడా అసలు వద్దు మనకు అంటారు. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది యాక్చువల్లీ. అది మీరు ఎన్ని పొగిడినా ఏం చేసినా భగవత్ సమర్పణం అని అనుకుంటా. అంటే నువ్వు పొగిడింది, నువ్వు గొప్పగా చెప్పింది నా నాన్న గురించే తప్ప నా గురించి కాదు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని అనుకుంటా. ఓకే గురువుగారు, ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇటీవల తమిళనాడు క్యాబినెట్లో త్రిష డిప్యూటీ సీఎం అవుతుంది, త్రిష క్యాబినెట్లో వెళ్తుంది అని మీరు 2-3 వీడియోస్లో చూశాను మీరు చెప్పడం. ఏప్రిల్ 4వ తారీఖు చెప్పా. అవును, కొన్ని వీడియోస్లో నేను చూశాను. అసలు అది జ్యోతిష్యం ప్రకారం చెప్పారా, లేదంటే అక్కడ క్యాబినెట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అప్పటికి అసలు క్యాబినెట్ ఛాన్స్ ఏది? క్యాబినెట్లో చెప్పడానికైనా ప్రభుత్వమే లేదు అక్కడ. ఎవరు చెప్తారు? ఛాన్స్ లేదు. జ్యోతిష్యం నాకు తెలియదు. ఈ రాసులు గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ నా నాన్న గర్భంలో ఉండేటటువంటి ఇతరత్ర లాంటివి అని అనుకుంటా. కానీ జ్యోతిష శాస్త్రాన్ని గౌరవిస్తా. ఎందుకంటే ఆ జ్యోతిష శాస్త్రం చాలామందికి ఉపాధి, చాలామంది జీవనోపాధికి ఉపయోగపడుతున్నటువంటి శాస్త్రం. దాన్ని మనం గౌరవించాలి అంతే. నాకు నచ్చలేదు, నేను పక్కకి రావాలి, విమర్శించే హక్కు నాకు లేదు. కాబట్టి నాకు జ్యోతిష్యంతో పని లేదు. ఓకే, మరి ఇది ఎలా చెప్పగలిగారు గురువుగారు త్రిష గురించి? నా నాన్న నారసింహుడి అనుగ్రహం, నా నాన్న నారసింహుడి యొక్క ఆశీస్సులు, నా నాన్న యొక్క సంకల్ప బలమే నేను చెప్పే ప్రతి మాట నిజమవటం. ఇందులో నాన్న అనుగ్రహం తప్ప నా దగ్గర ఏమీ ఉండదు అనే చెప్తా. ఓకే, నా నాన్న ద్వారా నా సంకల్పంలో నేను తెలియబరుస్తూ ఉంటా అంతే. కాబట్టి ఏప్రిల్ 4వ తారీఖే 5 రాష్ట్రాల ఫలితాలు చెప్పిన వాడిని. ఇక ఆ తర్వాత ఎన్నో జరిగినాయి, ఎంతోమంది నన్ను ఎద్దేవా చేశారు. 3, 5, 7 వస్తాయి, అంతకుమించి రావు అన్నారు. నువ్వు ఎలా చెప్పావు? విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తాడు అని ఏ బేసిస్ మీద చెప్పావు అని ప్రశ్నించిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. అందరికీ సమాధానం ఒకటే, మే 4వ తారీఖు మాట్లాడదాం. ఓకే,
సో తర్వాత ఏం జరిగిందో యావత్ ప్రపంచానికి తెలుసు. అప్పటి నుంచి అందరికీ నేను కొంచెం కావలసిన వాడిని అయ్యాను. నా మీద కొంతమందికి నమ్మకం పెరిగింది. నన్ను చీకొట్టిన వాళ్ళు కూడా అబ్బో అని పొగుడుతున్నారు. ఏం మామూలేనా అన్న. ఓకే, ఇప్పుడు అలా అయితే ఇప్పుడు ఇంకో భవిష్యవాణి మీ నోటి నుండి వినాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు త్రిష గారు అక్కడ క్యాబినెట్లో వెళ్తాంటున్నారు. మరో జయలలిత అయ్యే ఛాన్స్ ఉందా త్రిష? నేను ఎప్పుడో చెప్పా ఇది. మరో జయలలిత ఏమిటి? ఆనాడు ఎంజీఆర్ జయలలితను చూశారు, ఇప్పుడు విజయ్ని త్రిషని చూస్తారు అన్న. ఓకే, మరో కాదు, ఇది కలర్ జిరాక్స్ కాపీ అంతే. సో బీ ప్రిపేర్ ఫర్ దట్. త్రిషకి క్యాబినెట్ హోదా ఉంది అని April 1st వీక్లో 4వ తారీఖు ఇంటర్వ్యూలో చెప్పిన వాడిని నేను. ఓకే, ఇవాళ కొత్తగా చెప్పి చచ్చేదే ఉంది నేను. ఆనాడే చెప్పా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతుందా, హోమ్ మినిస్టర్ అవుతుందా, లేదా ఉమెన్ వెల్ఫేర్ మంత్రి అవుతుందా, ఏమీ కాకుండా క్యాబినెట్ హోదా క్యాబినెట్ ర్యాంకు ఉంటుందా, ఏదన్నా కావచ్చు. కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత బలంగా మారి విజయ్ వెనకాల మాత్రం ఉంటుంది. గొడవలు వస్తాయి, కొట్లాటలు వస్తాయి, ఎన్నొచ్చినా సరే ఆ చెయ్యి విడిచిపెట్టడం జరగదు. సినిమా ఇండస్ట్రీలో, తమిళనాడులో, తమిళ్ మూవీ ఇండస్ట్రీలో వాళ్ళ ఇద్దరిది బ్లాక్ బస్టర్ పెయిర్. యూ కెన్ ఎంక్వైర్ దట్. సినిమాల్లో వాళ్ళిద్దరిది బ్లాక్ బస్టర్ పెయిర్. అలాగే రాజకీయాల్లో కూడా పేరు సంపాదిస్తారు. ఓకే, రాజకీయాల్లో కూడా బ్లాక్ బస్టర్ పెయిర్ ఖచ్చితంగా సంపాదిస్తారు. త్వరలో జూలై 2 తర్వాత ఖచ్చితంగా త్రిషని మనం చూస్తాం ఒక సముచిత గౌరవ స్థానంలో. యా, వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ గురుగారు. మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ విధంగా భవిష్యవాణి చెప్తున్నారు కాబట్టి తమిళనాడు రాష్ట్రాన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ ఎన్నికలు అవుతాయి, తర్వాత ఏపీ అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో మేము చెప్పుకోదగ్గ పేరు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన యొక్క ప్రతాపం చూపించగలడా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లో? ప్రతాపం చూపించడానికి ఆస్కారం లేదు, కానీ కొంత ప్రాభవం మాత్రం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తం ముందే చెప్తా. ఇది నాకున్న అలవాటు. గడిచిన 25 సంవత్సరాలుగా నారసింహుడి బిడ్డగా ఎవరెవరికి ఏం చెప్పానో అవే జరిగి వస్తూనే ఉన్నాయి, అవి జరుగుతూనే ఉంటాయి. నేను చేసేది ఏం లేదు అక్కడ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 2 నెలల పాటు రేవంత్ రెడ్డి కాస్త ఎంతో జాగ్రత్తగా ఉంటూ తను ముందుకు వెళితే మంచిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కుర్చీని లాగడానికి రేవంత్ రెడ్డి పార్టీలోనే చాలామంది ఉన్నారు. సో వాళ్ళని కాస్త ఫేస్ చేసుకుంటూ ధీటుగా సమాధానం చెప్తూ ముందుకు వెళ్ళే క్రమంలో కొంత జాగ్రత్త వహిస్తే మేలు. నెంబర్ 1. నెంబర్ 2, రానున్న రోజుల్లో ఇప్పుడు కవితమ్మ ఉంది, ఓ పార్టీ తీసుకొచ్చింది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తన పార్టీని స్టార్ట్ చేశాడు. రేపు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు అనుకో, అప్పుడు ఇంకోలా ఉంటుంది. ఓకే, ఆనాడు హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టినట్టు తాత తెలుగుదేశం పార్టీ అని పెడితే, సో ఇలాంటి కొన్ని అనూహ్యమైన విధానాలు మొదలవుతాయి నెక్స్ట్ ఇయర్, ఖచ్చితంగా మొదలవుతాయి. తెలంగాణలో జనసేన పార్టీ తన యొక్క పురుడు పోసుకోబోతోంది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఓకే, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పురుడు పోసుకుంటుంది, ఖచ్చితంగా పోసుకుంటుంది. ఇక్కడ అనుమానమే లేదు. అంతకుముందు అసలు జనసేన పార్టీ పుట్టింది, దాని ప్రయాణం మొదలైందే హైదరాబాద్లో. అప్పుడు ఉన్న ఆ భవంతి ఆఫీస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫలితం రాదు అని చెప్పా. నన్ను శ్రవణ్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నమ్మల, నన్ను పక్కకు జరిపారు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను గుర్తొచ్చా వాళ్ళకి. ఓకే, ఇప్పుడు అవే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకున్న భవంతిలో కొంత వాళ్ళకి మేలు కలిగే అవకాశం ఉంది. అంటే నేను లోపల చూడలేదు, ఉన్నది చెప్తున్నా. కానీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పురుడు పోసుకోబోతోంది, ఇది మాత్రం వాస్తవం. ఒక పక్క బీజేపీ మేము సింగిల్గా పోటీ చేస్తామంటారు, మోడీ గారేమో పవన్ కళ్యాణ్ వాటేసుకుంటారు. ఒక పక్క మాలో ఏ భేదాలు లేవు అంటూ బీజేపీ వర్గంలోనే చాలామంది మాట్లాడతారు, కానీ వర్గాల మధ్య పోరు అని బయటికి మాత్రం వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ జనసేన కలుస్తుందా లేక బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అవును, అమిత్ షా కూడా మేము ఒంటరిగా పోరాటం చేస్తామన్నారు. ఇందులో చాలా క్లియర్గా చెప్పారు. నేను ఆనాడే చెప్పా, కూటమితో కంటిన్యూటీ ఉండదు, రాసుకోండి అని చెప్పా. నేను చెప్పిన 48 గంటల తర్వాత అమిత్ షా గారు అన్నారు, మేము ఎక్కడైనా నెక్స్ట్ టైం ఇండివిజువల్గా వెళ్తాము అని. దీని అర్థం ఏంటి? అసెంబ్లీలో మరో 15 సంవత్సరాలు మేమే ఉంటాము అన్న మాటలకి నిజమని ఒప్పుకోవచ్చా? ఎవడి వల్ల కాదు. ఇవాళ కూటమిలో ఏది ఆంధ్ర కూటమిలో జరుగుతున్నవి కూడా నేను ఏనాడో చెప్పా, ఇవాళ అవే జరుగుతున్నాయి.
మీరు కావాలంటే గతంలో నేను ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతాన్ని చూసుకోండి. గతం ఎందుకు గురుగారు, ఇప్పుడే మాట్లాడుకుందాము. ఆంధ్ర కూటమి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడుతుందా లేదా ఎలక్షన్ దాకా అంటున్నావు, విచ్ఛిన్నమవుతుందా? నెక్స్ట్ ఎలక్షన్ దాకా అంటున్నావు. పవన్ కళ్యాణ్ ముంబై నుంచి రాని, ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మల్లయ్య కొండ పరమేశ్వరుడికి సంబంధించిన 3 కొండల్లో ఒక కొండని ఒక కంపెనీకి కట్టబెట్టారు. ఇది ధర్మ విరుద్ధం, ఇది చాలా ధర్మ విరుద్ధం. పర్యావరణానికి ద్రోహం, పరిరక్షణకి ద్రోహం, అటవీ శాఖకి ద్రోహం, అడవిలో ఉన్నటువంటి జంతువులకి హానికరం. ఇవన్నీ పక్కన పెట్టి ఒక కంపెనీకి ఆ కొండనప్పచెప్పారు. అటవీ శాఖ మంత్రి ఎవరు? పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి ఎవరు? ఆ మనిషి లేకుండా ఇవన్నీ చెయ్యొచ్చా? చేయకూడదు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ఎందుకు జనసేన టీడీపీ మాటలు అనుకోవడం నుంచి, కుర్చీలతో కొట్టుకోవడం నుంచి, కాలర్లు పట్టుకోవడం నుంచి, రేపు ఒకళ్ళనొకళ్ళు దుయ్యబడుతూ రీల్స్ పెట్టడం దాకా వచ్చింది. నేరుగా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు జనసేన నాయకులు. ఎందుకు అంటున్నారు? కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ గారు పదే 15 ఏళ్ళు కూటమి ఉంటుంది, మేము గట్టిగా నిలబడతాము చేస్తామంటున్నారు. కానీ సెకండ్ గ్రేడ్ క్యాడర్ మటుకు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు గురుగారు. కానీ పవన్ కళ్యాణ్ మరి ఎందుకు మేము ఖచ్చితంగా 15 ఏళ్ళు మేము ఉంటాము? ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతా. ఈ 15 ఏళ్ల కాన్సెప్టు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అవును. నేను 2019లో వైసీపీకి గెలిచినప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చి ఇంకా 20-25 ఏళ్ళు మేము మా అన్నే అని అన్నారు. మీ బొందా అన్న, మీ బొందా, ఈ 5 ఏళ్ళు ఏడవండి, తర్వాత చూద్దాం, 5 ఏళ్ల తర్వాత మీకు అసలు యోగమే లేదు అని చెప్పా. ఏమైంది? 15 ఇప్పుడు నేను అంటా నా కొడుకు సూపర్, నాకు సూపర్, బయట వాళ్ళకి కాదు. అలాగే ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు, ఇలా కంటిన్యూగా వెళితే మంచిదే, కానీ వెళ్ళనివ్వాలిగా. ధార్మికంగా నిజం మాట్లాడుకుందాం, వెళ్ళనివ్వాలిగా. అదే కూటమి ప్రభుత్వంలో ప్రముఖ నాయకుల్లో టీటీడీ చైర్మన్ దగ్గర మొదలు పెడితే నిందలు పడటం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఒకళ్ళనే ఉంది, అందరూ దొరుకుతున్నారు అడ్డంగా. చివరికి ఎంపీ కూడా దొరికాడు. రాష్ట్ర చరిత్రలో లేదు డ్రగ్స్ కేసులో ఒక ఎంపీ దొరకడం. ఎంతవరకు ధర్మం? కాబట్టి ఇక్కడ రాజకీయం, మన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ప్రభుత్వం తీసుకురావడం కోసం, ఆ రాష్ట్రాన్ని చేతిలో తీసుకోవడం కోసం అప్పటిదాకా దుయ్యబట్టి బూతులు తిట్టిన రాహుల్ గాంధీని కూడా కౌగిలించుకున్నారు. అక్కడ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నడి బొడ్డున ఒక పెద్ద సభ పెట్టి నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీ గారిని దుయ్యబట్టారు అంతా కలిసి. ఇవాళ ఎవరితో ఉన్నారు? అది అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయాను. నేనేమన్నా? రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇక్కడ రాహుల్ గాంధీతో కలిసిన మనిషి రేపు అక్కడ జగన్తో కలవరా? ఏమో, కలవచ్చేమో. జగను పవను కలవచ్చేమో. ఇక్కడ రాజకీయంలో రాజ్యకాంక్ష, పదవీకాంక్ష. నేను వెళ్ళినా, ఆ కుర్చీలో కూర్చున్నా, నాకు వచ్చే దిక్కుమాలిన ఆలోచన ఏమిటయ్యా అంటే నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, ఎవడు ఏమైపోయినా పర్వాలా అనే విధానం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను అదృష్టవంతుడి, నారసింహుడి బిడ్డ ఉన్నాడు, నేను తప్పు చేస్తే నన్ను చీల్చి పారేస్తాడు, ఆ క్షణం నా ఊపిరిపోతుంది, కాబట్టి నాకు ఆ భయం లేదు. కానీ రాజకీయంలో మాత్రం ఖచ్చితంగా ఎవ్వడు శాశ్వతంగా ఫ్రెండుగాడు, ఎనిమిగాడు. ఇది గుర్తుపెట్టుకోవాలంతా, ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. అలా అయితే బీఆర్ఎస్ పవన్ కళ్యాణ్ కలవచ్చు. కేటీఆర్ పవన్ కళ్యాణ్ మంచి జిగిరి దోస్తులయ్యా. ఒకళ్ళది ఆవేశం, ఒకళ్ళది ఆలోచన. ఈ ఇద్దరు కలిస్తే కృష్ణార్జునులు కలిసి కాండవ దహనం చేసినట్టుగా వీళ్ళిద్దరూ కలిసి రేపు తెలంగాణలో ప్రభుత్వాన్ని పెడితే పెట్టకూడదని లేదుగా. అలాగే అన్నయ్య నేను కూడా వస్తాను అని మా కవితమ్మంటే ఇంకా బలం పెరుగుతుంది. ఏదైనా సరే తొందరపడి మాట్లాడకూడదు. మేము వచ్చేస్తాం, నేనే ముఖ్యమంత్రి, తప్పు. ప్రజలు నిన్ను ఎన్నుకోవాలి ముఖ్యమంత్రిగా. నేను ముఖ్యమంత్రిని అవుతానని నువ్వు అనకూడదు, అక్కడే నువ్వు మటాష్. ప్రజలు ఎన్నుకోవాలి. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులంతా కలిసి నువ్వే మా నాయకుడివి అని అప్పుడు మనం ప్రజల ముందుకి ఆ పదవిలోకి వెళ్ళాలి. ఇది ధర్మం. కాదు గురుగారు, ఇప్పుడు తెలంగాణలో జనసేన ప్రతినిధిగా ఏమైనా చిరంజీవి గారు వస్తారా? సీఎం క్యాండిడేట్గా వస్తాడేమో.
నువ్వు ప్రతినిధిగా ఏముంది? వచ్చే ఛాన్స్ ఉందా సీఎం క్యాండిడేట్? ఎందుకు రాకూడదు? అంతమందిలో డిప్యూటీ సీఎం అనే పదవి అయ్యన్న పాత్రుడికి కాకుండా పవన్ కళ్యాణ్కి వచ్చినప్పుడు ఇక్కడ జనసేనలో రేపు ఎన్నికలప్పుడు చిరంజీవి గారు ప్రచారం చేసి సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఇక్కడ జనసేనను నిలబెడతాను, తీసుకొస్తాను, నేను ముఖ్యమంత్రిగా ఉండను అన్నాడు. మా అన్నయ్య ఉండడు, మా చిరంజీవి అన్నయ్య ఉండడు అని చెప్పలేదు. మా నాగబాబు ఉండడు, మా చిరంజీవి ఉండడం చెప్పలా, నేను ఉండను అన్నాడు. అటువంటప్పుడు రాజకీయ అనుభవం ఉంది, కేంద్ర మంత్రి పదవి అనుభవం ఉంది, శాసనసభ్యుడి అనుభవం ఉంది, అన్ని అనుభవాలు ఉన్నటువంటి చిరంజీవి ఎందుకు సీఎం క్యాండిడేట్ కాకూడదు? అయినా ఆశ్చర్యం లేదు. ఓకే, చిరంజీవిని ఎవరు ద్వేషిస్తారు? అందరూ సహకరిస్తారు, అందరూ ముందుకెళ్ళి జనసేన కండువా మెడలో వేసుకొని మరీ తిరుగుతారు. తప్పే ఉంది నాన్న, తప్పే ఉంది. 40-50 ఏళ్ళు సినీ రంగం ద్వారా యావత్ ప్రపంచానికి, యావత్ భారతావనికి, ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి తన నవరస నటన శక్తితో ఎంతోమందిని చక్కగా అలరించిన వాడు ఇక రాజకీయాల్లో కూడా వచ్చి అలరిస్తాడు అని అనుకుంటారు. తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ చక్కగా చెప్పాడు, నేను ఉండను అన్నాడు. మా అన్నయ్య ఉండడు చెప్పలేదు కదా. అది ఇప్పుడు ఒకవేళ ఢిల్లీ వైపు వెళితే అన్న ఇంకో అన్న ఇక్కడ హ్యాండిల్ చేస్తాడేమో, మనది జరిగేదాకా చూడాలి, లేదా ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఆగాలి. ఓకే గురుగారు, ఇప్పుడు లోకల్ రాజకీయం మాట్లాడాం, అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుకుందాం. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా తన పెత్తనాన్ని చూపిస్తుంది. అటు అక్టోబర్ తర్వాత ఏముండదు అంటే వారి యొక్క ప్రభావం అంతా తగ్గిపోతుంది, అమెరికా ప్రభావం. ట్రంప్కి మాత్రం కొంత కష్టకాలం అక్టోబర్ 8 తర్వాత మొదలవుతుంది. కొంత స్త్రీల వల్ల, కొంత తప్పుడు నిర్ణయాల వల్ల, కొంత అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణుల దాని సహాయ నిరాకరణ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఓకే, ట్రంప్ పడిపోవచ్చా గురుగా? అక్కడ చాలా వరకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ అక్టోబర్ 8 తర్వాత తనకి కొంత కష్టకాలం మొదలవుతుంది. అది దానిని తన హెల్త్ మీద దారితీస్తుందా, తన పదవి మీద దారితీస్తుందా, లేకపోతే అన్నెసరీ ఇష్యూస్ కేసుల వైపు వెళుతుందా, ఏదన్నా జరగచ్చు. కానీ అక్టోబర్ 8 తర్వాత మాత్రం కొంచెం కష్టకాలం ఉంది. ఎందుకంటే ఆర్థిక మాంద్యం వస్తుంది, పెట్రోల్ క్రైసిస్, డీజిల్ క్రైసిస్ అని ఎన్నెన్నో చెప్తున్నారు. సో దాని గురించి మీరేం భవిష్యవాణి చెప్పగలరు? ఉండదు. నేను లాస్ట్ టైము మాట్లాడి చెప్పాను, ఇది ఒక కృత్రిమమైనటువంటి కొరత. ఓకే, నిజానికి చెప్పాలంటే మనకి ఏ లోటు లేదు, మనకి ఏ ఇబ్బంది రాదు, మనకి ఏ కష్టం ఉండదు. అనవసరంగా గంటలు నుంచోకండ్రా పెట్రోల్ పోలీసులు వచ్చి డ్యూటీ చేయాల్సి వచ్చింది బంకుల దగ్గర. అసలు అంత అవసరం లేదురా నాయన అన్న ఎవరూ వెళ్ళ. కానీ ఏమైంది, నేను ఇది కూడా చెప్పా, రానున్న రోజుల్లో అనవసరమైన భయాలకి లోనై పెట్రోల్ కానీ, వెజిటబుల్ కానీ, రేషన్ కానీ ఏదో భయానికి లోనై ఇష్టం వచ్చినట్టు కంగారు పడతారు అని అన్నట్టుగానే కంగారు. ఈ కంగారు అంతా ఉత్త వ్యర్థం అని అన్నట్టుగానే అంత మామూలుగానే ఉంది, ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసే క్రమంలో కొంతమంది చేసే పిచ్చివాగుడు చర్యలు తప్ప ఏమీ ఉండదు. అవును గురుగారు, ఏమీ ఉండదు. కాబట్టి ఎవరు భయపడక్కర్లా. ఓకే గురుగారు, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ మీకు కోపం రావచ్చేమో. ఐ థింక్ ఇప్పుడు భవిష్యవాణిని అంత అనర్గళంగా చెప్పే మీరు, ఎక్కడ ఏం జరుగుతుందో పక్కాగా ఇన్ఫర్మేషన్ చెప్పే మీరు, కొన్ని విపత్తులు వస్తుంటాయి కదా గురుగారు, ఆ సమయంలో విపత్తులు ఈ విధంగా వస్తాయి. 2020 జనవరి 23 దేశం అష్టదిగ్బంధనం అవుతోంది అని చెప్పా. మార్చి 23 అయింది. ఓకే, మార్చి 23 అయిందిగా. అప్పటి నుంచే కానీ నేను అందరికీ తెలవడం మొదలుపెట్టింది. అప్పటిదాకా నా మొహం ఎవడు చూశాడు? ఎవడని చూశాడు అసలు నా మొహం? ఎవడో వీడియో అని అనుకున్నవాడు. వచ్చేవాళ్ళు, చెప్పించుకునేవాళ్ళు, చక్కగా పోయేవాళ్ళు, ఒక అరడజన అరటిపళ్ళు ఇచ్చి. ఎప్పుడైతే ఇది బయటపడిందో అప్పటి నుంచి నన్ను గౌరవించడం మొదలుపెట్టారు. గురువు గారు అని. నా పిండాకుడు, నేను గురువునేమిటి? ఈ జన్మకే కాదు, ఏ జన్మకి నేను కాలేను. ఎవరు నన్ను గురువు గారని పిలిచినా, స్వామి అని పిలిచినా, ఏ రకంగా పిలిచినా భగవత్ సమర్పణం అని అనుకుంటా, అంతే. కాబట్టి అదే కాదు, ఏవైతే నన్ను సంప్రదించి అడుగుతారో వాళ్ళకి నేను ముందుగా తెలియపరచడం జరిగింది. అది నిజమని కూడా తేలింది. బుడమేరు వరదల గురించి నేను మాట్లాడితే వీ హ్యావ్ ఏ కంప్లీట్ ఫోర్స్, నథింగ్ విల్ హ్యాపెన్, ఏమీ జరగదంటే కట్ట తెగుతుంది అని చెప్పా. కట్ట తెగుతుంది ఖచ్చితంగా. మొత్తం అంతా కూడా అపర కుబేరుడు, కోటీశ్వరుడు కూడా పట్టెడన్నం కోసం, గుక్కెడు మంచినీళ్ళ కోసం మిద్దెలెక్కి ఎదురు చూస్తాడు అని చెప్పా. అన్నట్టుగానే చెత్త తీసుకెళ్లే బండిలో
కొన్ని వందల కోట్ల అధిపతి ఆ బండిలో కూర్చొని ప్రాణాలు కాపాడుకొని రోడ్డు మీదకి వచ్చాడు. నన్ను అడిగితే చెప్తా, అడగకుండా నేను చెప్పాను అనుకో, బాగుంటుందా? అంటే గురువుగారు ఇప్పుడు కొంతమంది లైక్ ఇప్పుడు కాశ్మీర్లో కూడా కొన్ని ఘటనలు జరిగాయి, ఉగ్రదాడులు చూస్తుంటాం, ఇక్కడ ప్రతి చోట ఉగ్రదాడులు అయితే జరుగుతున్నాయి. సో అలాంటిది అడగకుండానే మీరు అలర్ట్ చేయొచ్చు కదా, ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థకి మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. అడిగితే చెప్పడంలో ఒక మర్యాద, ఒక గౌరవం ఉంటుంది. నా అంతటి నేను చెప్పడంలో అదే సహాయం స్వార్థం అనుకోవచ్చు, పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ అనుకోవచ్చు, ఫేమ్ అవ్వడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవచ్చు, నానా రకాలుగా అంటారు. ఇప్పుడు నేను అమ్మా అన్నాను, ఏంటి నీ అమ్మ అన్నావా అనే రోజులు ఇవి. నేను రామా అన్నా కూడా బూతుగా వినిపించే రోజులు ఇవి. అటువంటప్పుడు నా హద్దు, నా పరిధి దాటి నేను ఎలా మాట్లాడతా? ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను చెప్తాను, వింటే అది విన్నారు మంచిది, వినలేదు నాకేం నష్టం ఉండదు. ఇలా నేను నన్ను నమ్మి బతుకుతున్న కొన్ని వందల వేల మంది ఆడపిల్లలకి కనకపోయినా తండ్రిలాగా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నా. కన్న వాళ్ళతో కూడా చెప్పలేనివి నాతో చెప్పి వాళ్ళ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ జన్మకి ఇంకేం కావాలయ్యా? ఏమన్నా పదవులు కావాలా, కిరీటాలు కావాలా? నా బొంద ఏం అవసరంలా. ఇప్పుడు మా అమ్మ అనేది, నాన్న నువ్వు బ్రతికి చావకు, చచ్చిపోయినా బ్రతికుండేలా బ్రతుకు అంది. అర్థమైందా? అలా ఉండే బ్రతుకులో ఒక ఆనందం ఉంది. అప్పుడే వెళ్ళిపోయాడా అని బాధపడే కార్చే కన్నీరులో నా మీద ప్రేమ కనబడుతుంది. ఎందుకు బతుకున్నాడు వీడు అని అనుకునే మాటలో నా మీద శత్రుత్వం ఉంటుంది. ఎంత తేడా ఉంది ఈ రెండిట్లో. కాబట్టి నేను మనిషిగా, నాకు మా అమ్మ నేను మనిషికి జన్మనిచ్చా, వాడు మనిషిగా బ్రతకాలి, మనిషిగా జీవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిగా చచ్చిపోవాలి. నాన్న ఏదున్నా ఈ పూజ పునస్కారం మడి ఆచారం నీ గడప వరకే. చాలా క్లియర్గా చెప్పింది. ఓకే గురుగారు, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కేంద్ర రాజకీయాలు చూస్తే నరేంద్ర మోడీ గారు ఎక్కడ గెలిచినా కూడా ప్రజలు మమ్మల్ని పట్టాభిషేకం చేస్తున్నారు, ఈవెన్ ముస్లింలతో సహా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు అంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే ఇది ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే మీరు ఈ విధంగా గెలుస్తున్నారు, ప్రజల్లో మీ పైన వ్యతిరేకత ఉందండి అని రాహుల్ గాంధీ అంటారు. ఇందులో ఏది వాస్తవం అంటారు? పదవిలో ఉన్నవాడు ఏది చెప్పినా అది నిజమనే నమ్ముతుంది యావత్ ప్రజానీకం. పదవిలో లేనివాడు మాట్లాడిన దాన్ని వీడు ఓడిపోయాడు కాబట్టి ఆ అక్కస్తో మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది ప్రజానీకం. ఏది కరెక్ట్ ఇందులో కదా? యాజ్ యూజువల్ అది జరిగే. రాహుల్ గాంధీ ప్లేస్లో మోడీ, మోడీ ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్నా ఇలానే మాట్లాడతారు, అంతే కదా. ఇప్పుడు ఈవీఎంలలో పొరపాటు ఉందా లేదా కాసేపు పక్కన పెడతాం. ఈ రోజుల్లో ఈ సమయంలో ఒక ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఇక్కడ ఎదురుగుండా కూర్చొని వేరేవాడు ఆ ల్యాప్టాప్లో మొత్తం అంతా వర్క్ అయ్యేలా చేయగలడు. ఇది జరుగుతోంది. నేను నా కళ్ళతో చూసా, ఆ మనిషి అలానే ఉన్నాడు, కానీ ల్యాప్టాప్లో మాత్రం మొత్తం టైపింగ్ అవుతోంది. ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఫైండ్ అవుట్ చేస్తే ఇంకొకతను ఆపరేట్ చేస్తున్నాడు. అవునా? సరే, ఇది పక్కన పెడదాం. ఏవిఎంలు కరెక్టు అని అంటున్నారు కదా, సైబర్ క్రైమ్లు ఎట్లా అవుతున్నాయి మరి? వాడి ఏటీఎం కార్డు వాడి దగ్గరే ఉంటుంది, అకౌంట్లో మాత్రం డబ్బులు పోతాయి. ఎలా? ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు ఈవీఎం కూడా ఎందుకు తప్పు కాకూడదు? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ తేడా అనేది మొదలైందో అప్పుడు ఆటోమేటిక్గా దాన్నే అనుసరిస్తారుగా అంతా, అంతే కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి సాధించిన ఓటు బ్యాంక్ ఎంత, వైసీపీ సాధించిన ఓటు బ్యాంక్ ఎంత? ఇది ఆలోచిస్తే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. నౌ కమింగ్ టు ద పాయింట్, మోడీ యొక్క విధానంలో దేశ భద్రత కోసం, దేశంలో పురోగమించాలి, అభివృద్ధి పదంలో వెళ్ళాలి అని వికసిత్ భారత్ అనే దానికోసం ఆయన ఎంతో తపన పడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఎన్ని చోట్లకో తిరుగుతున్నారు, నో డౌట్. మరి 75 తర్వాత పదవిలో ఉండకూడదుగా, వాళ్ళు పెట్టిన రూలేగా. కుటుంబానికి ఒకటే పదవి ఉండాలిగా, వాళ్ళు పెట్టిన రూలేగా. నేను అనేది ఏంటంటే వాళ్ళే పెడతారు, వాళ్ళు ఫాలో అయితే బాగుంటుంది. ఓకే, నరేంద్ర మోడీ తర్వాత అంత బలమైన నాయకుడు లేరా వాళ్ళ అభిప్రాయం రారా అంటే మోడీ రాకముందు బీజేపీలో బలమైన నాయకులు లేరా? బలమైన నాయకులు లేరా? వాజ్పేయి తర్వాత ఇప్పుడు అద్వానీ ఎవరు, వాజ్పేయి ఎవరు?
ఎంతమంది ఉన్నారు బీజేపీలో? వెంకయ్య నాయుడు మహానుభావుడు, ఇక్కడ అయ్యన్న పాత్రుడికి ఏ గతి పట్టిందో అక్కడ ఆయనకు కూడా అదే పట్టింది. అనర్గళమైన వాచస్పతి, ఏ విషయాన్నైనా చక్కగా ఓపెన్ చేసి మరీ చూపించి మాట్లాడగలిగే మనిషి, ఏ అంశం మీదైనా సమాధానం చెప్పగలిగే మనిషి. ముద్ర వేసి తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు తెలుగువాడైనందుక? నా అభిప్రాయం చెప్తున్నా. అది పెద్ద బండ బూతు, ఉప ప్రధాని కావాల్సిన వ్యక్తి ఆయన, ఎందుకు చేయలే? అలాగే అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎంగా కానీ హోమ్ మినిస్టర్గా కానీ అవ్వాలి, స్పీకర్ ఎందుకు అయ్యారు? అసలు ఏమీ తెలియని వాళ్ళు మంత్రులు ఎలా అయ్యారు? అనుభవం లేని వాళ్ళు చైర్మన్లు ఎలా అయ్యారు? ఎవరిని తప్పు పడతాం? ఎవరిని తప్పు పడతాం? అలాగే నాయకులు ఉంటారు, ఆ మోడీ ఫీవర్తో మనం ఓట్లు సంపాదిద్దాం, మోడీ ఫీవర్తో ఎన్నికల్లో గెలుద్దాం, మోడీని అడ్డం పెట్టుకొని మన పబ్బం గడుపుకుందాం అని అనుకుంటున్న నాయకులకి నేను ఒకటే చెప్తున్నా, పొడమి ఉన్నంత వరకు ఎవడో ఉండడు, ఇక్కడ ఎవ్వడు శాశ్వతం కాదు. బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు బీజేపీలో, అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉన్న నాయకులు ఉన్నారు. ఓకే గురుగారు, ఇక్కడ ఒక ఇంటలెక్చువల్ క్వశ్చన్ గురుగారు, మీ దివ్య దృష్టితో చూసి చెప్పాలి. ఇప్పుడు అటు ముస్లింలో కానీ, నాది మామూలు దృష్టే, ఓకే ఆ దృష్టితోనే మీరు చూసి చెప్పండి. అటు ముస్లింలో ఉన్న ఇంటలెక్చువల్స్ కానివ్వండి, ఇటు మన హిందూ సోదరులో ఉన్న ఇంటలెక్చువల్స్ కానివ్వండి, వీళ్ళు అటు బీజేపీకి కానీ, వీళ్ళు ముస్లింలలో ఉన్న ఇంటలెక్చువల్స్ అటు ఎంఐఎం కానీ వ్యతిరేకిస్తారు. దేన్ని? ఈ పార్టీ వీళ్ళని ఏమంటారంటే, ఇతను ముస్లింలను రెచ్చగొడుతున్నాడు, అతను హిందువులను రెచ్చగొడుతున్నాడు, దాని మూలంగా వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుతున్నారని. సో దాని గురించి నిజమేగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కాకపోతే ఎందుకు వీళ్ళకి పిచ్చి పిచ్చి అక్కర్లేని ఆలోచనలు? హిందూ మతంలో నేను చెప్తున్నా, హిందూ మతంలో హైందవం కోసం, ఆధ్యాత్మికత కోసం నడుం బిగించి ఊపిరి బిగబట్టి ఛత్రపతి శివాజీలాగా ప్రతి ఒక్కడు ఒక సైనికుడిలా మారి ముందుకొస్తే, మహంకాళి అమ్మవారు ఒక అమ్మవారి గుడిలో ఒక రకమైనటువంటి మలమూత్రాలు చేశాడు ఒకడు, ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ బంజారా హిల్స్లో ఒక అమ్మవారి ఆలయాన్ని కూల్చారు, ఆ స్థితి ఎందుకు వచ్చింది? ప్రకాశం జిల్లాలో ఒక ఆశ్రమంలో 300 పైచీలకు సాధువులందరినీ బయటికి నెట్టి కూల్చారు, ఆ స్థితి ఎందుకు వచ్చింది? దేనికి వచ్చింది? హిందువుల్లోనే చాలామంది లోపల కొట్టుకు చస్తున్నారు. మరి బయట వాళ్ళు ఏమంటే మీలో మీకే పడి చావట్లేదు అని అంటారు. ఎవరిస్తున్నారు అవకాశం? ఇది గమనించాలి. రాజకీయాలప్పుడు ఒక విషయం ఏంటంటే, మతాలని కులాలని అడ్డం పెట్టుకొని మాట్లాడే కొంతమంది పనికి మాలిన వ్యక్తులు ఆలోచించాల్సింది ఏంటంటే, రేపు నీకు యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద నీకు యాక్సిడెంట్ అయింది, ఎవడో ఎందుకు, నేనే ఉన్నా, నేను వెళుతూ ఉంటా, నాకు యాక్సిడెంట్ అయింది, మాట్లాడగలుగుతున్నా, నెత్తురు ఒడిసి కారుతోంది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు జామకాయలు అమ్మేవాడో, అరటిపళ్ళు అమ్మేవాడో, ఆటో వాడో, కారులో వాడో, నడిచెళ్ళేవాడో, ఊడ్చే కార్పొరేషన్ ఏమో ఎవరో ఉంటారు. వీళ్ళంతా ఎంత ఇదైనా సరే కాపాడాలని కోరుకుంటారుగా. అప్పుడు ఆగండి, నేను హిందువుని, అందులోనూ బ్రాహ్మణ్ణి, మీలో ఎవరైనా బ్రాహ్మణులై హిందువులైతేనే వచ్చి కాపాడండి అంటానా? అప్పుడు అక్కర్లేని కులమతాలు ఇప్పుడు ఎందుకు? నేను నేరుగానే అడుగుతున్నా, అప్పుడు అక్కర్లేని కులమతాలు మీ అవసరాల కోసం, మీ రాజకీయ కాంక్షల కోసం ఎందుకు వినియోగిస్తున్నారు? దేనికి వినియోగిస్తున్నారు? అరే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అన్నప్పుడు ఆ ప్రకారంగా ఆలోచించలేరా? వినాయక చవితి పందిరేయడానికి స్థలం ముస్లిం ఓనర్ అయితే వెళ్ళి అడిగి ఒప్పించుకొని తీసుకొని వినాయకుడిని తెచ్చి ఆయన స్థలంలో పెడతారు, అందరూ కలిసి పండగ చేస్తారు. ఒక ముస్లిం సోదరుడు శబరిమల అయ్యప్పలకి వరుస పెట్టి 41 రోజులు భోజనాలు పెట్టాడు. అప్పుడు మనం బాగుంటున్నాంగా. ఈ రాజకీయాలు అప్పుడు ఎందుకు కొట్టుకు చావటం? ఇది నా సూటి ప్రశ్న. నేను అడిగేది ఏంటంటే, బీజేపీ అనబడేటటువంటి ఒక పార్టీ నడుం బిగించి హైందవాన్ని బలంగా నిలబెట్టాలి, హైందవ వాదాన్ని బలంగా తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళు పూనుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. కానీ శ్రీరామచంద్రమూర్తి కూడా కాపాడమని వచ్చిన రాక్షసుల్ని కనికరించి వదిలేసిన దాఖలాలు ఉన్నాయి. మనం తెలుసుకోలేమా? ఏ సాటి మనిషిని మనం అభిమానించలేమా? కులమతాల విధానాలతో రెచ్చగొట్టి మాట్లాడి ఈ విధ్వంసకాండ జరగకుండా ఆపలేమా? ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందిగా.
నన్ను సెక్యులర్ కుక్క అన్నారు. నన్ను అన్నారు. రైట్, అనడం వల్ల వాళ్ళకి ఆనందం కలిగింది. ఐ యాక్సెప్టెడ్ ఇట్. పర్వాలేదు, వాడు అన్నంత మాత్రాన నేను అవ్వను. ఒకవేళ అన్నాడే అనుకుందాం, విశ్వాసానికి మారుపేరేది కుక్క అంటే నన్ను పొగిడినట్టేగా, పక్కన తీసుకో. ఇప్పుడు అంటారు, మా అమ్మ అనేది, నాన్న కొన్ని విమర్శల్ని కొన్ని మాటల్ని మనసుకు తీసుకుంటే బాధ కలుగుతుంది, ఆ సమయంలో నువ్వు ఒక దున్నపోతు అయిపోవాలి అంది. అదేంటమ్మా, అది వానొచ్చినా ఎండొచ్చినా తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా అదరక బెదరక అలా నెమ్మదిగా సాగిపోతూ ఉంటుంది. మీ ఏదైనా సరే దాని విధానం ఏంటో అది చేస్తుంది. నువ్వు కూడా విమర్శలకి అనే మాటలకి తిట్టే బూతులకి తల వంచి అయ్యయ్యో అని అనుకుంటే ఆగిపోతావు. వద్దు నాన్న, వెళ్ళిపో ముందుకు. అలాగా ఇప్పుడు కామెంట్స్లో నన్ను తిట్టారనుకో, నేనేం ఫీల్ చంద్రబాబు నాయుడు అంతటి వాడినే తీసుకెళ్ళి 50 రోజులు జైల్లో పెట్టారు. వీ షుడ్ టేక్ రోల్ మోడల్స్. అటువంటి మహానుభావులనే తీసుకెళ్ళి లోపల పెట్టారు, నాదే ఉందిలే అని అనుకోవాలి అంతే. కాబట్టి కుల మతాలని ఏ మతానికి సంబంధించి ఆ మతం, ఏ కులానికి సంబంధించి ఆ కులం, వాళ్ళ విధి విధానాల్ని తెలుసుకొని వాళ్ళతో ఒక స్నేహభావంగా ఉంటూ ఒకరినొకరు చక్కగా కలిసి ముందుకెళ్లే విధంగా ఉండాలి. ఎందుకు ఇండియా టీంలో అందరూ హిందువులు లేరు? ఎందుకు లేరు? మనకి ప్రపంచ కప్ తీసుకొచ్చిన ఇండియన్ టీమ్స్లో 83 నుంచి ఇప్పటిదాకా వరల్డ్ కప్ కానీ 2020 కప్ కానీ దీని అమ్మగడుపు గాలిపోను కాఫీ కప్ అయినా సరే ఎందుకు అందరూ హిందువులు లేరు? ఎందుకు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు? ఎందుకు మీరు ఉండనిచ్చారు? తప్పు కదా. ఉందా సమాధానం? నేను చెప్పేది ఒకటే, మీ స్వార్థాల కోసం కుల మతాల్ని వాడుకోకండి. ఇదొక్కటే, ఇది నా మనవి సుమా, నా మనవి, వాడుకోకండి. ఓకే, బట్ పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడుతా అసలు కులమే ఉండకూడదు, అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మతం గురించి అయితే ఏం చెప్పలేదు, కేవలం కులమే అన్నాడు ఆయన. అది రెండు వేరు కాదు కదా. ఇప్పుడు కులం మతం ఉండకూడదు అంటే అది డిఫరెంట్, అసలు కులమే ఉండకూడదు అన్నారు. అది సాధ్యమేనా గురుగారు? ఇప్పుడు అది తీసుకొస్తే మరి ముందు మోడీ గారు మొదలు పెట్టాలి. అది అవ్వదు, అది జరగదు. ఓకే, అది జరగదు. అది నిజానికి చెప్పాలి అంటే ఈ కుల వ్యవస్థలో కొన్ని అవకాశాలు వెనకబడిన తరగతుల వారి కోసం అట్టే పెట్టడంతో ఉన్నతంగా చదువుకొని అన్ని అవకాశాలు ఉన్న సీట్లు రాక, పొజిషన్స్ రాక, పదవులు రాక, ఇక్కడ కింది స్థాయి ఎంసెట్ ఎగ్జామ్ నుంచి పై స్థాయి సివిల్స్ ఎగ్జామ్ దాకా ఎంతోమంది ఆ కుల సర్టిఫికెట్ వల్ల పోగొట్టుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మరి నిజంగా నువ్వు అన్నట్టు అది తీసేస్తే సమానత్వం ఉంటుందిగా, అందరికీ ఉంటుందా? అది నేను బతికుండగా జరగదు, నేను బతికుండగా తీయరు. ఇది కామన్. కాకపోతే ఏంటంటే ఈ కులాన్ని తీసేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నప్పుడు వెనకబడిన రోజుల్లో కులాలు చూడలా, మతాలు చూడలా, అన్నీ చక్కగా సాగినాయి, అన్నీ బాగా జరిగినాయి. కాకపోతే ఉన్నవాడు లేనివాడు అనే ఎక్కువ తేడా చూపించేవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళలోనూ రకాలు వచ్చినాయి, లేని వాళ్ళలోనూ రకాలు వచ్చినాయి. ఎవడికి కావాల్సింది వాడు పంచుకు తింటున్నాడు. మనం చూస్తూ కూర్చోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఓకే గురుగారు, మీరు ప్రముఖ జ్యోతిష్యులని. ఆగు, నేను జ్యోతిష్యుణ్ణి కాదు. ఓకే, మరి ఎక్కడ చూసినా కానీ ప్రముఖ జ్యోతిష్యులు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారా? నేను నిజం ఒప్పుకోవాలి కదా. అరే పట్టుమని వరుస క్రమంలో నేను గ్రహాల పేర్లు కూడా చదవను, రాసుల పేర్లు చదవను, నక్షత్రాల పేర్లు చదవను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. మరి భవిష్యవాణి అంత కరెక్ట్గా నా నాన్న ఉన్నాడు, నా నాన్న నారసింహుడి దయ వల్ల నేను మాట్లాడతా అంతే. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రము విజ్ఞాన శాస్త్రం కలిసి నడవగలవా? విజ్ఞానం, జ్యోతిష్యం, నువ్వు ఇప్పుడు చెప్పినవి రెండు కళ్ళు సమాజానికి ఉన్నది చెప్తున్నా. విజ్ఞానం అంటే ఏంటంటే జ్యోతిష్యాలు నమ్మని వాళ్ళు. జ్యోతిష శాస్త్రం కేవలం శాస్త్రాన్ని, శాస్త్ర ధర్మాన్ని నమ్మి బ్రతికేవాళ్ళు. ఈ రెండు ఉంటాయి. ఈ రోజులకు కూడా ప్రతి ఒక్కటి జ్యోతిష్యాన్ని అనుసరిస్తూ జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణులని, జ్యోతిష్య శిఖామణులని, పండితుల్ని సంప్రదించి వాళ్ళు పెట్టిన ముహూర్తాలకే ఒక మామూలు స్కూల్లో ఎల్కేజీ పిల్లవాడిని జాయిన్ చేయించడానికి తీసుకువెళ్ళే టైం దగ్గర నుంచి దేశ ప్రధాని, రాష్ట్రపతి వరకు ఆ పదవిలో ఎప్పుడు కూర్చుంటే ఎక్కువ కాలం ఉంటారు అనే ఆశతో అది కూడా తీసుకొని పెడతారు.
ఓకే. కాబట్టి మనం జ్యోతిష శాస్త్రం అనేది ఎంతోమందికి జీవనోపాధి, ఎంతోమందికి ఉపాధి, వాళ్ళ కుటుంబాలు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆ శాస్త్రం ఉపయోగపడుతోంది. మనం ఎవరం అసలు మనకు హక్కు ఉందా, అర్హత ఉందా విమర్శించడానికి? మనకి నచ్చలేదు, మనం పక్కకి రావాలి, విమర్శించకూడదు. కాబట్టి ఆ జ్యోతిష శాస్త్రం వల్ల వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితం నిలబెట్టుకున్నారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళాం బిడ్డలకి నిలబడేలా చేసుకున్నారు, ఎన్నో అద్భుతమైన ఘట్టాలు చవి చూశారు. వాళ్ళు జ్యోతిష శాస్త్రం వల్లే కదా. కాబట్టి మనం ఆ శాస్త్రాన్ని తప్పు పట్టకూడదు. నేను విమర్శించను, తప్పు పట్టను, అగౌరవపరచను, నేను పక్కకు వస్తా, నాకు అవసరం లేదు. అవును గురుగారు. కొంతమంది జ్యోతిషులు వారి యొక్క జ్యోతిష్యం చెప్తుంటే అది విని అదే నిజమని నమ్మి కష్టపడడం ఆపేస్తారు. ఇంకా నువ్వు రాజు అయిపోతావు, అది బాహుబలిలో చెప్పిన డైలాగులు చెప్తే. సో జ్యోతిష్యంలో చెప్పే అదృష్టాన్ని నమ్మాలా, లేదంటే కష్టపడే తత్వాన్ని నమ్మాలా? ఈ రెండిటి కలిపి ఒకే సమాధానం చెప్తా. యా. జ్యోతిష శాస్త్ర పండితులైనా, విజ్ఞాన శాస్త్రవేత్త విద్యావేత్తలైనా, వీళ్ళెవరైనా సరే కడుపు నిండా తినకుండా కక్కూసి వస్తుందా? ఎవరికీ రాదు. తాగిన నీరు మూత్రం రూపంలో వస్తుంది తప్ప చచ్చినా రాదు. కడుపు నిండా తింటే కానీ కక్కూసు రాదే. కష్టపడకుండా ఏమొచ్చి చస్తాయి? కాలం కర్మం కలిసి రావాలి అంటే భగవంతుణ్ణి పట్టుకుంటే మానవ ప్రయత్నంగా నువ్వు చేసేది కలిసి వచ్చి ఆ రెండు నీకు ఒక చక్కని ఫలితాన్ని అందిస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. జ్యోతిష్యంలో చెప్పాడు నువ్వు బాగుంటావు, బ్రహ్మాండంగా ఉంటావు. ఆ బాగుండాలన్నా, బ్రహ్మాండంగా ఉండాలన్నా ముందు నువ్వు కష్టపడి చావాలిగా. ఇవాళ మీకెందుకు ఈ రాయి పెట్టండి, మీ వాడు ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ వచ్చేస్తాడని అన్నాడు అనుకో, పరీక్షలు పంపడం దేనికి? చదవడం దేనికి? చేస్తారా ఆ పని? లేదు. వాడు చదువుతాడు, కష్టపడతాడు, వెళతాడు, పరీక్ష రాస్తాడు. 5 మార్కులు వచ్చేది 7 మార్కులు వస్తుంది. ఈ మానవ ప్రయత్నం, ఈ దైవానుగ్రహం రెండు కలవడం వల్ల. కాబట్టి జాతకాలన్నీ చూసి 36కి 31 గణాలు కలిశాయి అని చెప్పి దేదీప్యమానంగా కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తే 6 నెలలు తిరగకుండా కోర్టులో విడాకుల కోసం తిరుగుతున్న వాళ్ళు కొంతమంది, కట్నం కోసం తీసుకెళ్ళి చంపేస్తున్న వాళ్ళు కొంతమంది. ఏమైపోయినాయి ఈ గణాలు? ఏమైపోయినాయి ఈ జాతకాలు? ఏమైపోయినాయి? కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఒక జోడీ కలవాలి అంటే వాళ్ళ మనసులు కలవాలి. ఆ మనసులు కలవాలంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే విధంగా మాట్లాడుకోవాలి. వాళ్ళు మాట్లాడుకోవాలి అంటే ఆ 2 కుటుంబాలు వచ్చి కూర్చోవాలి. ఆ 2 కుటుంబాలు వచ్చి కూర్చోవాలంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని ఇది మనకి సహేతుకంగా ఉంది అని తెలియపరిచి ఆహ్వానించి కూర్చొని మాట్లాడుకోవాలి. తర్వాత మిగతావన్నీ. ఓకే గురుగారు. గురు, ఇప్పుడు ఇటు ముస్లిమ్స్ కానీ ఇటు హిందూస్ కానీ నా దగ్గరకు అందరూ వస్తారు. భవిష్యత్ అనేది ముందే నిర్ణయించబడుతుందా, లేదా ఈ ఇహలోకంలో మేము తీసుకునే నిర్ణయాలు బట్టి భవిష్యత్తు మారుతుందా? కర్మని అనుసరిస్తుంది మన జీవితం, కాలం తీసుకెడుతుంది మన జీవితం. భగవంతుడు ఆదేశించిన విధంగా, అది యేసు ప్రభు అయినా, అల్లా అయినా, శ్రీరాముడైనా, ఎవరైనా సరే, ఇవాళ నువ్వు కోట్ వేసుకున్నావు, నేను తెల్ల చొక్కా వేసుకున్నా, కానీ అదే కోటు కింద ఈ తెల్ల చొక్కా వేస్తే లాయరు అంటారు, అవునా? అదే కోటు తీసి నేను వేసుకున్నాను అనుకో, ఏమిటి హోటల్లో చెఫా అని అనుకుంటారు. అంటే ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టుగా భగవంతుడు కూడా అనేక రూపాల్లో మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. తప్పు చేస్తే శిక్ష వేస్తాడు, మంచి చేస్తే కరుణిస్తాడు. కర్మని అనుసరించే మన జీవితం ఉంటుంది. సత్కర్మ, దుష్కర్మ, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మన విధాత రాసిన రాత అనుగుణంగా జీవితం ఉంటుంది. కానీ ఆ రాత కూడా మార్చి రాయగల శక్తి ఒక్క భక్తికే ఉంది, భగవంతుని నమ్మే భక్తికే ఉంది. ఆ భక్తి నమ్మకంతో ఉంటేనే విలువ ఉంటుంది. నిండైన ముత్తైదువకి మొహాన బొట్టు పెట్టకపోతే ఎలా ఉంటుందో నమ్మకం లేని భక్తి కూడా అలానే ఉంటుంది. కాబట్టి మన భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి, తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోవాలి, గురువులు మనకి విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు చూపించిన నియమ నిబంధనలో మన జీవితం సాగిపోయేలా ఉండాలి. భగవంతుణ్ణి వేడుకుంటూ మన కష్టం మనం పడాలి, తప్పక అన్నీ బాగుంటాయి. ఓకే గురుగారు, చివరిగా ఒక ప్రశ్న. మిమ్మల్ని నేను సోషల్ మీడియాలో చూస్తుంటా కాబట్టి ముస్లింలు కూడా అభిమానిస్తారు, క్రైస్తవులు అభిమానిస్తారు, ఇటు హిందువులు కూడా అభిమానిస్తారు. ముగ్గురు కూడా
అది మిగతా వాళ్ళు కూడా ఈవెన్ దేవుడిని నమ్మే వాళ్ళు కూడా మీ మాటల్ని అభిమానిస్తారు. సో ప్రస్తుతం కుల మతాల కుంపట్లో కొట్టుకు సస్తున్న ఈ యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మనిషిగా బతకండి, మ్మ్. మనిషిగా బ్రతకండి. ఇప్పుడు మనిషిగా బ్రతకడం అంటే ఇప్పుడు నేనుండా గురువుగారు, నేను ఒక ముస్లిం అనుకోండి, నేను మనిషిగా బ్రతుకుతున్నా, ఆయా హిందూ నువ్వు మనిషిగా బ్రతకడం లేదని నేను అతని మతాన్ని దూషిస్తే లేదా క్రిస్టియన్లని దూషిస్తే, సో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. మనిషిగా బతికేవాడు ఏ మతాల జోలికి పోడు, మ్మ్. మనిషిగా బతికేవాడు ఏ కులాలని విమర్శించడు, మనిషిగా బతికేవాడు మనీ కోసం షీ కోసం చచ్చినా బతకడు. ఓకే. ఎప్పుడైతే ఈ మనీ షీ రెండు కావాలనుకుంటాడో వాడిలో ఉన్న మనిషి చచ్చిపోయి వాడి అవసరాల కోసం, వాడి స్వార్థ లాభాపేక్ష ప్రయోజనాల కోసం ఇలాంటి చిచ్చులు పెట్టి వాడి పబ్బం గడుపు పెట్టుకొని వాడి పండగ చేసుకొని మిగతా వాళ్ళని నాశనం చేస్తూ వాళ్ళ మీద వీడు ఎదుగుతూ ఉంటాడు. ఓకే గురుగారు. అందుకే సింపుల్గా చెప్పా, నిండైన మనిషిగా బ్రతకండి, యా. అందరూ నీ వాళ్ళుగా బ్రతుకు, అందరిలోనూ కలిసి నువ్వు బ్రతుకు, అందరి కోసం బ్రతుకు. అప్పుడు అందరూ నీ కోసం బ్రతుకుతున్నప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత గొప్ప మనిషిగా బ్రతుకుతున్నావో. ఎవడికి ఆకలేసినా అన్నమే తింటాడుగా. క్రిస్టియన్స్ కేక్స్, ముస్లిమ్స్ ఏమో బండ్లు, హిందువులేమో పప్పు తింటారా? ఎవడైనా ఆకలేస్తే అన్నమే తింటారు. ఎవడైనా ఏ కులమైనా ఏ మతమైనా దయచేసి తొలుత మనిషిగా బ్రతకండి. తరువాత మీ వంశస్థులు పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ కులమతాలకు సంబంధించిన శాస్త్రాలు కానీ విధానాలను కానీ గౌరవించి ఆ వర్గంలో ఆ వర్ణంలో మీరు ఒక మంచి పేరు సంపాదించండి. అంతే తప్ప మీ స్వార్థాల కోసం కులమతాలని అడ్డం పెట్టుకొని మనిషి అనబడేవాడిని, మీలో ఉన్న మంచి మనిషిని మీరే తగలబెట్టకండి. ఇది నా విన్నపం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే ఇంటర్వ్యూకి వచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శుభాశీస్సులు నాన్న.